அஸ்மத்குருப்யோ நமஹ. ஆழ்வார்கள் வாழி அருளிச் செயல் வாழி தாழ்வாதும் இல்குறவரதாம் வாழி ஏழ்வாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யமறை தன்னுடனே சேர்ந்து. 28వ పాటు 28వ పాసురం. சகல ஜகதுஜீவன ஹேதுவாக எம்பெருமானார் அவதரித்தருளின திருநக்ஷத்திரமானது ஆழ்வார்கள் அவதரித்தருளின திருநக்ஷத்திர மாசங்களில் காட்டிலும் தமக்கு சம்பத் రూపమాயிருக்கும்பడిயை సర్వ జనంగళం அறியும்படி అరుళి செய்கிறார். ఏం చెప్తున్నారు ఈ పాసురంలో మనవాణ మామూలు అంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఉజ్జీవించేటట్లుగా వీళ్ళందరి యొక్క ఉజ్జీవనాన్ని దృష్టిలో పెట్టుకొని అవతరించారు ఈ లోకంలో ఎంబెరుమానార్లు. వారు అవతరించినటువంటి తిరునక్షత్రం ఏమిటి? అదే తిరు ఆదిరై. అది చైత్రమాసంలో వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రం అనేటువంటిది. 10 మంది ఆళ్వార్లు అవతరించిన నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆ నక్షత్రాల కంటే కూడా తమకెంతో సంపద రూపంగా ఉన్నటువంటిదండి ఈ నక్షత్రము అని దానిని ఆ విషయాన్ని అంటే ఆళ్వార్లు అవతరించిన నక్షత్రాలన్నింటికంటే కూడా చాలా విలక్షణమైనటువంటి తిరునక్షత్రం అండి ఇది మాకు అని సర్వజనంగళం அறியும்படி లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్లుగా అరుళిచ్చేகிறாరు చెప్తున్నారు ఈ పాసంలో. ஆழ்வார்கள் தாங்கள் அவதரித்த நாள்களிலும் வாழ்வான நாள் நமக்கு மண்ணுலகீர் ஏற்பாரும் உய்ய எதிராசரு உதித்தருளும் சித்திரையில் செய்ய திருவாதிரை. ఆళ్వాர்கள் తాంగల్ అవతరిత నాలుగలిం, ఆళ్వార్లు అవతరించిన ఆ నక్షత్రముల కంటే వాజ్వాన నాள் నమక్కు మన్నులగీర్, ఓ భూలోకంలో ఉండేటువంటి జనులారా, వాజ్వాన నాள் నమక్కు ఇగో ఎంతో ఉజ్జీవనాన్ని కలిగించేటువంటి రోజు ఈవేళ. ఎందుకని? ఏడు పారుం ఉయ్యా ఎతిరాసర్ ఉదిత్తు అరుళం సిత్తిరయ్యిల్ చెయ్య తిరువాదిరై. ఈ 7 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉజ్జీవించేటట్లుగా అవతరించారే మన ఎంబెరుమానార్లు. వారు అవతరించినటువంటి చిత్తిర మాసంలోని తిరు ఆదిరై ఆర్ద్ర నక్షత్రం అండి. అది ఈవేళ మనకి ఎంతో విశేషమైనటువంటి రోజు, మనకి మన ఉజ్జీవనానికి కారణమైనటువంటి రోజు అని చెప్తున్నారు. ఆళ్వాர்கள் వ్యాఖ్యానం. ஆழ்வார்கள் தாங்கள் அவதரித்த நாள்களிலும் ஆழ்வார்கள் தான் சர்வேஸ்வரனாலே மயர்வரமதினலும் அருளப் பெற்ற தரத்தை உடையவர்களாய் அது வழியாக உண்டான தங்கள் திவ்ய சூக்திகளாலே ஊரும் நாடும் உலகமும் திருந்தும்படி பண்ண வல்லராய் அதையேவ ஜெகத் ఉపకారకరాయ్ ఆయిత్తు அவர்கள் అవతరిత్తదు. ఆళ్వార్లంతా కూడా ఎలా అవతరించారు? సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మయర్వర మదినలం అరుళ, సర్వేశ్వరుడు తన యొక్క దివ్యమైనటువంటి కటాక్షంతో వీళ్ళకి నిర్హేతుక కృపతోటి వీళ్ళకి అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించగా దాన్ని పొందినటువంటి వాళ్ళై ఆ జ్ఞానము కారణంగా తమకి కలిగినటువంటి భగవంతుడి విషయంలో ప్రీతి చేత, ఆ ప్రీతి చేత ఆయన కళ్యాణ గుణాలని అనుభవించటం వల్ల, ఆ కళ్యాణ గుణాలని అనుభవించటం వల్ల వారి హృదయాల్లో కలిగినటువంటి ఆ ఆనంద ప్రవాహమే దివ్య సూక్తుల రూపంగా బయటికి రాగా, అంటే అవే దివ్య ప్రబంధాలు కాగా, ఆ ప్రబంధాల ద్వారా ఊరుం నాడుం ఉలగముం తిరుందుంబడి పండవల్లరాయ్. ఊరుం వారు అవతరించినటువంటి ఊరుని, నాడు లోకాల్ని, ఉలగము నాడు దేశాన్ని, ఉలగము లోకాలన్నింటినీ కూడా దిద్దుబాటు చేయగలిగినటువంటి వాళ్ళు. అందుచేత అతయేవ జగదోపకారకరాయి ఆయిత్తు అవர்கள் అవతరిత్తదు. అలా కదా వాళ్ళు జగత్తుకి ఉపకారం చేసేలాగా వాళ్ళు అవతరించింది. ఇప్పటి అవతరిత అవர்கள் తిరునక్షత్రంగళై కాటిలు. ఈ రీతిగా అంటే సర్వేశ్వరుడు యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్షాన్ని పరిపూర్ణంగా పొంది ఆయన యొక్క గుణాలని అనుభవించటం వల్ల ఆ మనసు ఆనంద తరంగితమయ్యి ఆనంద తరంగాలే బయటికి దివ్య ప్రబంధాల రూపాలుగా బయటికి వచ్చి అవతరిస్తే, ఆ ప్రబంధాల ద్వారా తాము అవతరించినటువంటి ఊరుని, దేశాన్ని, లోకాలన్నింటినీ కూడా దిద్దుబాటు చేయగలిగినటువంటి వారు ఆళ్వార్లు.
అలా కదా లోకానికంతటికి ఉపకారం చేసేటట్లుగా ఆళ్వార్లు అవతరించింది. అయినప్పటికీ అలా అవతరించినటువంటి వారు అవతరించిన ఆ తిరు నక్షత్రాల కంటే కూడా వాజ్వాననాల్ నమక్కు మన్నులఘీర్ ఎంతో ఉజ్జీవనాన్ని కలిగించేటువంటి రోజండి. మన్నులఘీర్ ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళలారా, ఇదిగో ఈవేళ అంతకంటే విలక్షణమైనటువంటి రోజండి, అంతకంటే మనకి గొప్పదైనటువంటి రోజు. மங்கையர் ஆளி பராங்குசர் முன்னவர் வாழு முடைத்திடுநாள் என்னும்படி பகவத் சம்பந்திகளே பேராம்படி இருக்கிற அந்த ஆழ்வார்கள் வாழ்வுக்கும் அடியா இருக்கையாலே அவத்தை காட்டிலும் நம்முடைய வாழ்வாகிற ஸ்வரூப சத்தாக்களையும் உண்டாக்குமதான நாளாயும் இருக்கும். అందుకే వాజ్వాన నాள் நமக்கு మన్నులఘీర్ అంటే మనకి ఎంతో ఉజ్జీవనాన్ని కలిగించేసేటువంటి రోజు కదా ఇది అని ఉడయవర్తి వారి తిరునామాల్లో మంగయర్ ఆళి పరాంకుశర్ మున్నవర్ వాజ్వం ఉళైత్తుడు నాళ్ళు అని చెప్పినట్లుగా తిరుమంగయ్యాళ్ళవార్లు నమ్మాళ్ళవార్లు మొదలైన వారి యొక్క ఉజ్జీవనం మొలకెత్తిన రోజట ఇది. అంటే వారి యొక్క వైభవం లోకానికి ప్రకటితమైందంటే ఎవరి ద్వారా? అది కూడా మన ఎంబెరుమానార్ల ద్వారా. అంచేతనే భగవత్ సమృద్ధిகளே పేరాంబడి ఇరుక్కిర అంద ఆళ్వార్లంతా ఎలా ఉన్నారు? భగవంతుడి యొక్క సమృద్ధే తమకు ఫలము అని భావించినటువంటి ఆళ్వార్లు అలాంటి ఆళ్వార్ల యొక్క వాజ్వుక్కు ఉజ్జీవనానికి కూడా అడియా ఇరుక్కయ్యాలి. ఈ చైత్రమాసంలోని ఆరుద్రా నక్షత్రము అది మూలము కావటం చేత అవత్తై కాటిలు ఆళ్వార్లు అవతరించిన నక్షత్రాల కంటే కూడా நம்முடைய வாழ்வாகிற స్వరూప సత్తాక్కளையும் ఉండాక్కుమదాన మన యొక్క ఉజ్జీవనము మన యొక్క స్వరూప సత్తా ఇవన్నీ ఉండేటట్లుగా చేసినటువంటి నాల్ ఆయుం ఇరుక్కుం రోజుగా కదా ఉంటుంది ఎంబెరుమానార్లు అవతరించినటువంటి ఈ రోజు. అందుకే అది ఆ రీతిగాను చెప్పుకోవచ్చండి. లేదా అందుకే ఇంకో విశేషణం ఏమిటి? உங்களைப் போலே ஐஸ்வர்யாதிகளை விரும்பி இதுக்கு அசலாய்ப் போக என்றிக்கே அவத்தை எல்லாம் துணீகரித்து ராமானுஜபதாம்போஜ சமாசிரேணசாலிகளாய் தந்தை நல் தாய் தாரம் தனையர் பெரும் செல்வம் என் தனக்கு நீயே எதிராஜா என்று அவரையே சர்வ சம்பத்தாக எண்ணியிருக்கிற நமக்கு அவர் அவதரித்தெழுன திருநட்சத்திரமும் அப்படியே சம்பத்தாரையாய் இருக்கும். அதாவது வாழ்வுக்கு அடியன்றிக்கே வாழ்வு தானா இருக்கும் ఎన్నబడి మనం ఉజ్జీవించడానికి అవకాశం ఉన్నటువంటి రోజు అని చెప్తున్నాం కదా. అసలు వాజువుకు అడియందికే ఏమంటే మనం ఉజ్జీవించడానికి అవకాశం కలిగించినటువంటి రోజు కాదండి అది. వాజువు ఆ రోజే మనకు ఉజ్జీవనం. అంటే ఆ ఉజ్జీవనం వేరు, ఉజ్జీవించడానికి అవకాశం కలిగించిన రోజు వేరు కాదండి. అదే ఆ రోజే మనకి ఉజ్జీవనము, అదే మనకి వారు అవతరించడమే మనకు ఉజ్జీవనం. ఇంకా వేరే ఇంకొకటి లేదండి రెండు రకాలుగా అని. మన ఉజ్జీవనమైనటువంటి స్వరూప సత్తలన్నిటినీ కలిగించినటువంటి రోజు అని చెప్తూ ఆ రోజు వేరు, మన ఉజ్జీవనం వేరు కాదండి. ఆ రోజే మన ఉజ్జీవనం ఆ రోజే అన్నట్లుగా. ఉంగళైపోలే మీవలే ఐశ్వర్యము మొదలైనటువంటి వాటిని కోరుకొని ఇది అసలాయిపోగయన్నికి వీటితోటి అంటే ఈ ఐశ్వర్యాదులను కోరుకోవటం వలన అదే అసలాయి పక్కదారి పట్టడం కాకుండా అవత్తయ్యెల్లాం తృణీకరిస్తూ ఆ లోకంలో కనబడేటువంటి నశింపు కలిగినటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా ఎల్లాం అన్నింటినీ తృణీకరిస్తూ గడ్డి పరకవలే తృణీకరించి విడిచిపెట్టి రామానుజ పదాంబోజ సమాసేన శాలిగళాయ్ రామానుజులు వారి యొక్క పాద పద్మములను ఆశ్రయించినటువంటి సంపద కలిగినటువంటి వాళ్ళై అదిగో ఆయనే తండ్రి, నల్ తాయ్ మంచి తల్లి, తారం భార్య, తనయర్ పిల్లలు, పెరుం సెల్వం గొప్ప సంపద
ఎంతనకు నీ ఏ యతిరాజా అని ఆర్తి ప్రబంధంలో మనవాళ మామూలు సాయించినట్లుగా అవరయ్యే సర్వ సంపత్తాగా ఎన్ని ఇరుక్కిన నమక్కు ఇదిగో మాకు తల్లి తండ్రి భార్య బిడ్డలు సంపద అన్ని మాకు ఆ యతిరాజులే అని భావించి ఉండేటువంటి మనకు அவர் అవతరిత్తడిన తిరునక్షత్రము అప్పడియే సంపత్తారయ్యా ఇరుక్కుం వారు అవతరించినటువంటి ఆ తిరునక్షత్రం కూడా అదే రీతిగా మనకి సంపదను కలిగించేటువంటిదిగా ఉంటుంది అని మన్నులహేరు ఓ భూలోకవాసులారా అంటూ ஆவிரபூத்பூமௌ என்னும் மண்ணின் தலத்து உதித்து என்னும் சொல்லுகிறபடியே அவர் அவதரித்தெழின பூலோகத்திலே பிறந்து தரிக்கை கொடியான భాగ్యத்தை ఉడయ్యవరుగడే ఆవిరభూత్ భూమో రామానుజ దివాకర ఆవిరభూత్ భూమో అన్నట్లుగా రామానుజులు అనేటువంటి సూర్యుడు ఈ భూమండలంలో అవతరించారండి. మణ్ణిన్ తలత్తు ఉదిత్తు అని తిరువరంగత్తమదనాలు చెప్పినట్లుగా ఈ భూమండలంలో మణ్ణిన్ తలత్తు ఈ భూమండలంలో ఉదిత్తు అవతరించి అని చెప్పినట్లుగా వారు అవతరించినటువంటి ఈ భూలోకంలో పుట్టి ధరించ ఉండటానికి కారణమైనటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వారులారా అని మన యొక్క భాగ్యాన్ని కొనియాడుతున్నారు. మన్నులగీరు ఓ భూలోకవాసులారా ఎలాంటిది మీ యొక్క అదృష్టము అంటే చెప్తుండే మనకి గోదమ్మ కూడా మార్గళి తింగల్ మది నిరైందనన్నాళాల్ అండ్ సీర్మలుగు మాయిప్పాడు సెల్వచ్చురు మీరుగాడు. అదిగో సంపద నిండినటువంటి ఆ రేపల్లెలో పుట్టినటువంటి సంపత్తు కలిగిన చిన్న పిల్లలారా అంటుంది. ఏమిటి సంపత్తు అంటే ఆ కృష్ణుడు అవతరించినటువంటి కాలంలోని అదే సమయంలో పుట్టడం, అదే వయసులో పుట్టడం, అదే ఊర్లో పుట్టడం, అది కదా వాళ్ళకు ఉన్నటువంటి సంపద. అలానే మనకు కూడా మనవాడ మామూలు మన్నులగీరు భూలోకవాసులారా అంటూ మన భాగ్యాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఏమిటట అదిగో ఆ ఎంబెరుమానాలు అవతరించినటువంటి కాలంలో పుట్టి భూలోకంలో పుట్టి ధరిక్కైకళ్యాణ భాగ్యத்தை ధరించి ఉండటానికి కలిగినటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళం కదా అని నీంగళం అప్పటి ఏ ఎత్తై వాజ్వాగ ఎన్నీరుంగోడు. ఇదిగో మీరు కూడా అదే రీతిగా ఇదిగో ఇలా పుట్టడమే మాకు ఉజ్జీవనం అని భావించండి. ఈయని ఇదిదాన్ ఏదు ఎన్న అల్లి చేయగిరారు. ఎందుకేమిటండి ఆ ఉజ్జీవనము అంటే చెప్తున్నారు. ఏష్పాదం ఉయ్యతిరాసరు ఉదిత్తరులం చిత్తిరయ్యిల్ చెయ్యతిరు ఆదిరై ఏష్పారం ఉయ్య 7 లోకాల్లో ఉన్న వాళ్ళందరూ ఉజ్జీవించేటట్లుగా యతిరాజులు అవతరించినటువంటి చైత్రమాసంలోని ఆ ఆర్ద్రా నక్షత్రం అండి. అదావదు ఉண்மைன ஞானமுரைத்தா என்னும்படியவருடைய ஞானோபதேசத்தாலே சத்தை பெற்று సర్వలోకంగళిலும் ఉండానవరుగళం ఉజ్జీవిక్కుబడి. అదిగో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ వారి యొక్క జ్ఞాన ఉపదేశంతో సత్తని పొంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉజ్జీవించేటట్లుగా ఎతిగడుక్కునాదరాన ఎంబెరుమానార్ అవతరిత్తు అరుళింబడియాన చిత్తిరే మాసత్తిల్ అసగియ తిరువాదిరయ్యన్గై. అదిగో ఎతులకు నాదులైనటువంటి ఎంబెరుమానాలు అవతరించి అవతరిత్తరుళింబడియాన అవతరించేటట్లుగా ఉన్న చైత్రమాసమనందలి అందమైన తిరు ఆర్దా నక్షత్రము ఆగయ్యాలే వాజ్వాననాళ్ళమక్కు మన్నులగీరి ఏష్పారు ముయ్య. అందుచేత వాజ్వాననాళ్ళమక్కు ఇది మనకి ఎంతో ఉజ్జీవనాన్ని కలిగించేటువంటి రోజండి. మన్నులగీరి ఓ భూలోకవాసులారా ఏష్పారు ముయ్య 7 లోకాలన్నీ ఉజ్జీవించేటట్లుగా పార్ ఎన్నుం భూమి ఆయ్ ఏష్పార్ ఎన్ను సప్తద్వీపవతియాన భూమి ఎన్నపడి 7 ద్వీపాలతో కూడుకున్నటువంటి భూమి అని ఇత్తాల్ సర్వలోకంగళయ్యం నినైక్కిరదు. దీని చేత ఏష్పారు ముయ్య అని చెప్పడం వల్ల లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ భావించుకోవాలండి. అంటే లోకంలో అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళు ఉజ్జీవించేటట్టుగా అనైత్తూలగుం వాళ్పిరందవన్ ఎన్నక్కడ వదిలే లోకమంతా కూడా ఉజ్జీవించేటట్లుగా అవతరించినటువంటి వారు కదా అని చెప్పినట్టుగా సర్వలోకத்தில் ఉండానవరుగళం అవతారత్తాలే ఉజ్జీవిక్కయ్యావదు. ఏమిటండి వారు ఈ లోకంలో అవతరిస్తే ఈ లోకంలో వాళ్లే కదా ఉజ్జీవించగలుగుతారు. అన్ని లోకాల్లో వాళ్ళు ఉజ్జీవించడము అంటే తదుపర్యపి బాదరాయణ సంభవాత్యన్ను ఉపరితన లోకంగళిం బ్రహ్మ ఉపాసనం ఉండాగచ్చుల్లుగయ్యాలే அத்தை விதிக்கிற வேதாந்த சாஸ்திரங்களில் சஞ்சயங்களெல்லாம் போம்படி ஸ்ரீபாஷ்ய முகேனா
தத்துவனூல் கூழத்தது என்னும்படி சகலார்த்தங்களையும் சம்சயங்களும் சாதித்தருளுகையாலே தங்களுடைய சம்சயங்களும் తీరందు ఉజ్జీవిక్కుంబడియానార్హల్. అదిగో ఏం చెప్తున్నారు ఇందులో, తదుపర్యపి బాదరాయణ సంభవాత్ అని చెప్పినట్లుగా పైలోక బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం అట ఇది. ఏం చెప్తున్నారు ఈ సూత్రంలో, పైలోకాల్లో కూడా బ్రహ్మ ఉపాసన ఉన్నది అని చెప్పడం చేత దానిని విధించేటువంటి వేదాంత శాస్త్రాలలోని సందేహాలన్నీ తీరేటట్లుగా శ్రీభాష్యము ద్వారా తత్వాలని తెలియచేసేటువంటి ఆ శాస్త్రాలో అంటే ఆ శాస్త్రాలలోని సందేహాలన్నీ తీరేటట్లుగా అన్ని అర్థాలని కూడా సందేహాలేమి లేకుండా అనుగ్రహించినటువంటిది ఏమిటి శ్రీభాష్య గ్రంథం. అలాంటి శ్రీభాష్యము ద్వారా తమ యొక్క సందేహాలన్నిటినీ తీర్చుకొని ఉజ్జీవించేటట్లుగా అయ్యారు లోకంలో ఉన్న వాళ్ళందరూ. అంచేత సర్వలోకத்தில் ఉండానవర్గడం ఎవరవతారత్తాలే ఉజ్జీవించినట్లు అవుతుంది అని இதுதான் பௌமராயுள்ளவர்கள் விஷயமாக இருந்ததேயாகிரும் திவ்யர்களுக்கும் సహకార రూపత్తాలే ఉపకారమాయిరుక్కుం. ఇదుతాన్ ఇదైతే భౌమరాయు అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరికీ విషయమాగా ఇరుందరే యాగిలం భూమి మీద ఉన్న వాళ్ళకే విషయమైనప్పటికీ దివ్యர்களுக்கும் అంటే దేవతలకు కూడా సహకారంగా ఉండేటువంటిది ఉపకారకుమా ఇరుక్కుం ఉపకరించేదిగా ఉండటం చేత ఏది శ్రీభాష్య కృషి కోసం ఎవరతాం శారదాపేటత్తుక్కు ఎజుందరుడిన పోదు சரஸ்வதியானவள் தன்னுடைய சம்சயங்களெல்லாம் எவரிடத்திலே கேட்டுக்கொண்டு நிச்சஞ்சையாய் செங்கை கெடுத்த ஆண்ட தவராச என்னும்படி மிகவும் உபலாலித்து தந்திரத்தில் உண்டான விருத்தியையும் தரிசிப்பித்து பின்பு போகவிட்டருடன் శ్రీభాష్యத்தை శిరసావహిత్తు చేయదవై ఎంగుం ప్రసిద్ధమిరే. అది ఎలానండి, శారదాపీఠానికి వీరు ఏం చేసినప్పుడు కాశ్మీరు అక్కడ సరస్వతీదేవి తమకున్నటువంటి సందేహాలన్నీ కూడా వీరి దగ్గర విని ఆ సందేహాలన్నిటినీ పోగొట్టుకొని శంకై కెడుత్తు ఆండ తవరాశ అని అలా సరస్వతీదేవికి ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తొలగింపచేసినటువంటి గొప్ప తపస్సు కలిగినటువంటి వారా అనేటట్లుగా మిగவும் ఉపలాలిత్తు మిక్కిలి కోరుకునేటట్లుగా తన తిరత్తిల్ ఉండాన వృత్తియయం దర్శిప్పిత్తు తన విషయంలో ఉన్నటువంటి ఆ నడవడికను కూడా వృత్తి అయ్యం దర్శిప్పిత్తు అంటే అంటే బోధాయన వృత్తి గ్రంథం ఉన్నది కదా, ఆ గ్రంథాన్ని కూడా చూపించి భోగవిత్తరుడిన అలా అనుగ్రహించినటువంటి శ్రీభాష్యాన్ని శిరసావహిత్తు చేదవై ఎంగుం ప్రసిద్ధమిరే. అదిగో ఆ రీతిగా సరస్వతి దాన్ని ఆదరించింది అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే కదా. అలా బ్రహ్మగారికి పత్ని అయినటువంటి సరస్వతీదేవి యొక్క సందేహాలని తొలగింపచేసినటువంటి వారు, అలాంటి వారు మా అన్ని లోకాల్లో ఉండేటువంటి వాళ్ళ చేత ఆదరించబడతారు అని చెప్పడంలో సందేహం ఏం లేదు కదా అంటూ దేవర్గట్టెల్లాం పెరుంతలయ్యాయ్ சத்தியலோகவாசியாய் இருக்கிற பிரம்மாவினுடைய மகிஷியாய் சர்வவாணியாய் இருக்கிற சரஸ்வதியானவள் இப்படி ஆதரித்து செய்தால் சர்வலோகத்தில் உண்டானவர்களும் ఆదరిత్తు పోరువర్గల్ ఎన్నుమదుం சொல்ல వేండావిరే. ఇదిగో దేవతలందరికీ దేవతల్లో గొప్పవారు బ్రహ్మగారు, సత్యలోకంలో ఉండేటువంటి వారు, ఆయన పట్టమహిషి సరస్వతీదేవి, సర్వవాణి అందరికీ వాక్కునిచ్చేటువంటి తల్లి. అలాంటి ఆ సరస్వతియే ఈ వీరి విషయంలో ఆదరిత్తు చేదాలు ఇంత ఆదరాన్ని చూపిస్తే లోకంలో ఉన్న వాళ్ళందరికి కూడా ఆదరిత్తు పోరు వర్గలు ఎన్నుమదు. అదిగో లోకంలో ఉన్న వాళ్ళందరి చేత ఆదరించదగినటువంటి వారు వీరు అని చెప్పవలసిన అవసరం లేదు కదా. లేక రభ్రాతుచ్చరణోగాఢం నిపీజ రఘునందన సీతాం ఉవాచ అతియశ రాఘవంచ మహావ్రతం ఎన్ను நித்திய சூரிகளில் தலைவனான இளைய பெருமானுடைய கைங்கரிய பிரார்த்தனா ரூபமான
பிரபத்தி அனுஷ்டானத்தை ததவதாரமான தாமும் அப்படியே ஸ்ரீமன்னாராயண தவ சரணாரவிந்தயுகளும் சரணமகம் பிரபத்யே என்னு ததனுஷ்டானத்தை அனுஷ்டித்து அவ்வளவும் போராமல் அவ்வனுஷ்டானத்தை பின்புள்ளாரும் அறிந்து உஜ்ஜீவிக்கும்படி ஸ்ரீ கர்ஜத்ரயமாகிற பிரபந்த முகேன பிரகாசிப்பித்தருளினதாக உமாம். இதிரே సర్వలోకத்தில் அவர்களும் ఉజ్జీవికైకు ఉచితమైన మార్గం. ఇంకా ఏం చేశారు? అదిగో అలా శ్రీభాష్య గ్రంథం ద్వారా అందరి యొక్క సందేహాలని తీర్చారు. అంతేకాదండి, సభ్రాతుచ్చరణోగాఢం నిపీజ రఘునందన సీతాం ఉవాచ అతియచ రాఘవంచ మహావ్రతమని లక్ష్మణస్వామి వనవాసానికి రామచంద్రుడు బయలుదేరే సమయంలో లక్ష్మణస్వామి నేను కూడా వస్తానయ్యా నీతోటి అని అడిగితే ఆయన అనుమతిని ఇవ్వకపోతే అప్పుడు రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళని గట్టిగా పట్టుకొని సీతాపిరాటి వైపు చూస్తూ శరణాగతి చేశారట. అలా నిత్యసూరులలోనే శ్రేష్ఠులు మొట్టమొదటి వారు అని చెప్పేటట్లుగా ఉన్నటువంటి ఇళయ పెరుమాళుడయ్య అంటే లక్ష్మణస్వామి యొక్క కైంకర్య ప్రార్థనా రూపமான ప్రపత్తి అనుష్ఠానத்தை కైంకర్య ప్రార్థన రూపంగా ఉన్న ప్రపత్తిని అనుష్ఠించేటువంటి విధానాన్ని తదవతారமான తాము అదే అవతారమైనటువంటి తాము కూడా అప్పడియే అదే రీతిగా శ్రీమన్నారాయణ తవ చరణారవిందయుగళం శరణమహం ప్రపద్యే ఎన్ను తదనుష్ఠానத்தை అనుష్ఠిస్తూ అదిగో అలాంటి అవతారమైనటువంటి ఎంబెరుమానాలు కూడా శ్రీమన్నారాయణ నీ యొక్క దివ్య తిరువడిగళ్ళేనే శరణమహం ప్రపద్యే పట్టుకుంటున్నానయ్యా నేను అని ఆ అనుష్ఠానాన్ని తాము అనుష్ఠాన పర్యంతం చూపించి అవ్వళவும் పోరామల్ అంత మాత్రమే చాలక అవ్వనుష్ఠానத்தை పిన్బుళ్ళారు అదే అనుష్ఠానాన్ని తర్వాత వాళ్ళు కూడా తెలుసుకుని ఉజ్జీవించేటట్లుగా గర్జత్రయమని చెప్పబడేటువంటి ప్రబంధము ద్వారా ఎలా శరణాగతి చెయ్యాలి అనేటువంటి దాన్ని ప్రకాశింపచేశారు అని అనవచ్చును. ఇది కదా లోకంలో ఉన్న వాళ్ళందరూ ఉజ్జీవించడానికి తగినటువంటి మార్గము. ఏమిటది? శరణాగతి. ఆ శరణాగతిని తాను అనుష్ఠించి రామావతారంలో ఇళయ పెరుమాళుగా వచ్చినప్పుడు చూపించారు. అదే ఆ తర్వాత కాలంలో మరలా కలియుగంలో ఎంబెరుమానాలుగా అవతరించినప్పుడు కూడా అదిగో పెరుమాళని పిరాటిని ఇద్దరిని శరణాగతి చేసి ఇదర్రా జీవులు ఉజ్జీవించడానికి తగినటువంటి మార్గము అని తెలియచేసినటువంటి వారు. అదే ఉచితమైన మార్గం. ఏమిటది? శరణాగతి. ఏ పాదం ఉయ్య ఇతిరాసరు ఉదిత్తరుడు ఈ 7 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉజ్జీవించేటట్లుగా ఎంబెరుమానాలు వచ్చి అవతరించినది. కేవల ఆదిత్యనుடைய ఉదయத்தில் கதிரவன் கொணதிசை சிகரம் வந்தடைந்தான் கனைருளகன்னது என்னும்பడి இந்த లోకத்தில் బాహ్యాంధకారమాయిత్తు పోవదు. కేవలం బయటికి మనకు రోజు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కదా, ఈ సూర్యుడి వల్ల ఏ చీకట్లు తొలగుతాయండి? కేవలం బయటికి కనబడే చీకట్లు మాత్రమే తొలగుతాయండి. ஞான பிரபையுடையா ராமானுஜ திவாகரான இந்த ஆதித்யனுடைய உதயத்தில் உலகு இருள் நீங்கா என்னும் சர்வலோக தமோஹந்தா என்னும் சொல்லுகிறபடியே సకల లోకத்தில் ఉండాన అజ్ఞాన అంధకారం పోంబడియాయిరుకుం. బయటికి మనకి రోజు కనబడేటువంటి సూర్య భగవానుడు ఉదయించటం వల్ల లోకంలో మనకి బయటికి కనబడేటువంటి చీకట్లన్నీ నశించిపోతాయండి. కానీ జ్ఞానం అనేటువంటి గొప్ప ప్రభని కలిగినటువంటి రామానుజులు అనే దివాకరుల వల్ల ఈ రామానుజ దివాకరుల వల్ల ఉలగు ఇరుళ్ళింగ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం తొలగిపోతుంది అని సర్వలోక తమోహంత లోకంలో ఉన్న వాళ్ళ యొక్క తమో గుణాన్ని నశింపచేసినటువంటి వారు అని చెప్పినట్లుగా లోకంలో అన్ని లోకాలలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం పోయేటట్లుగా కదా ఉన్నది ఈ రామానుజ దివాకరుల యొక్క అవతారం వల్ల. అర్క స్వకర సంపర్కాద్ దివాహంతి బహిస్తమః సంతస్తు దర్శనాత్ ఏవ బహిరంతర్దివ్యాని సంయన్నుం నిఖిల కుమతి మాయా సర్వరీ బాలసూర్య ఎన్నుం సొల్లక్కడవదిరే ஆனது செம்மை என்னு தொடங்கி ராமானுஜன்யித்தலத்துதத்தை என்னுமளவாக இவர் உதயத்தில் உண்டான விசேஷங்களை காணலாம் இருக்கும். అదిగో ఆనదు సెమ్మై అరణెరి అనేటువంటి రామానుజనొత్తందాదిలో పాసనం ఈ రామానుజన్ ఈ తలత్తు ఉదిత్తే
ఈ భూమండలంలో ఉదయించారు అన్న వరకు కూడా ఇవరు ఉదయத்தில் ఉండాన విశేషంగళై రామానుజులు వారు అవతరించడంలో ఉన్నటువంటి విశేషణాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవచ్చు అండి రామానుజ నోత్తందాదిలో అని చెబుతున్నారు. అర్కః స్వకర సంపర్కాత్ దివాహంతి బహిస్తమ. తన యొక్క సూర్యుడు తన యొక్క కిరణాలతోటి బాహ్యాంధకారాన్ని బాహ్య చీకటులను పోగొడుతూ ఉన్నాడండి. సంతహాతు దర్శనాద్యేవ బహిరంతః దివానిశం. సంతహాతు సత్పురుషులైనటువంటి వాళ్ళు వారి యొక్క దర్శనం చేతనే మన యొక్క బయట చీకట్లు తొలగిపోతాయి, మన హృదయాల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారము తొలగిపోతుంది అని చెప్పినట్లుగా నిఖిల కుమతి మాయా శర్వరీ బాలసూర్య. సకలమైనటువంటి కుమతులు అనేటువంటి ఆ మాయ, ఆ కుమతులు అంటే అదిగో ఇతర మతస్థులు, అదిగో చార్వాకులు బౌద్ధులు అలాంటి వీళ్ళున్నారు కదా, అలాంటి మతస్థులు అనేటువంటి మాయ అనేటువంటి శర్వరీ చీకటిని పోగొట్టేటువంటి బాల సూర్యులు కదా మన రామానుజులు. ఎతిరాశరుదత్తరులం చిత్తిరయ్యిల్ చెయ్య తిరువాతిరై. అలాంటి ఎంబెరుమానాలు అవతరించినటువంటి చైత్ర మాసంలోని ఆర్ద్రా నక్షత్రం కదా. ఆదిత్యనానవన్ ఆర్ద్రా ప్రవేశం పండినాత్ పోలేయాయిత్తు ఎవరు ఆర్దయ్యిలే ఉదిత్తరుడినపడి. ఆదిత్యనానవన్ సూర్యుడనేటువంటి వాడు ఆ ఆర్ద్రా ప్రవేశం పండినాత్ పోలేయాయిత్తు ఈ ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశించినట్టుగా కదా వీరు కూడా ఆర్ద్రా నక్షత్రంలో ఉదయించిన ప్రకారం. అప్పోదిరే సస్యంగళెల్లాం పరువం చేయవదు. అప్పుడు కదా పంటలన్నీ కూడా మంచి వయసు అంటే అప్పుడప్పుడు బాగా పెరుగుతూ ఉండేటువంటిది. ఇంగుం అప్పటి ఆయిత్తు ఆత్మ సస్యంగళం జ్ఞాన ప్రకాశం చేయరదు. అప్పుడేమో ఆదిత్యుడు ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు బయట మనకు కనబడేటువంటి పంటలన్నీ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. అదే రీతిగా ఈ ఆత్మలనేటువంటి ఈ పంటలకి జ్ఞాన ప్రకాశం ఎప్పుడయ్యా కలిగేది? ఇదిగో రామానుజ దివాకరుడు అవతరించినప్పుడే. ఆదిత్యాధ్యాయతే వృష్టి ఎన్ను మాపోలే. ఆదిత్యాత్ సూర్యుడు వల్ల వృష్టి జాయతే వర్షం పడుతున్నది అని చెప్పినట్లుగా అది బయటకు మనకు కనబడేటువంటి ఆ వర్షం. అలానే ఇక్కడ రామానుజులనే దివాకరుల వల్ల కురిసినటువంటి వర్షం ఏమిటి అంటే మనకు బయటికి కనబడేటువంటి సూర్యుడు వల్ల ఈ లోకంలో ఉన్నటువంటి కరువు కాటకాలన్నీ తొలగిపోయేటట్లుగా వర్షం కురుస్తుంది, వర్షం పడుతుంది. కానీ ఆదిత్యాత్ జాయతే వృష్టి అని చెప్పినట్లుగా మన రామానుజులనే దివాకరులు కూడా కురిపిస్తారండి వర్షాన్ని. ఏమిటా వర్షము? కృపావర్షం. కృప అనేటువంటి వర్షాన్ని కురిపించి ఈ జీవులందరినీ కూడా జీవులనే సస్యాన్ని పండిస్తారండి ఈ రామానుజులనే దివాకరులు. అంటే వారి యొక్క కృపావర్షంతో జీవులనే సస్యాలు పక్వతని పొందుతారు అని చెప్పటం అన్నమాట. చిత్తిరయ్యిల్ చెయ్య తిరువాతిరై పుష్ప సమయమాన చిత్తిరై మాసத்தில் అழగే తిరువాతిరయ్యాయిత్తు ఎవరు అవతరిత్తరుళిత్తు அதுக்கு அழகாவது அழகாரும் எதிராசர் అవతరిక్కయ్యాలు వంద అழగుండిరే. పుష్పాలని చక్కగా పూసేటువంటి చైత్ర మాసంలోని అందమైనటువంటి ఆర్ద్రా నక్షత్రం కదా వీరు అవతరించింది. ఏమిటండి ఆ సందర్భానికి అందము అంటే అజగారుం యతిరాసేర్, ఎంతో అందగాళ్ళైనటువంటి యతిరాజులు అవతరించడం చేత వచ్చినటువంటి సౌందర్యం. అంటే ప్రకృతి సౌందర్యంగానే ఉంటుంది. ఎందుకు కారణం? ఇంత అందగాడైనటువంటి ఎంబెరుమానాలు అవతరించడమే, అదే ఆ ప్రకృతికి కలిగినటువంటి సౌందర్యం. ఏదైనా ఎంబెరుమానాలకు సౌందర్యం అంటే ఏమిటి? వారికి ఉన్నటువంటి సౌందర్యం మనందరం ఉజ్జీవించాలనేటువంటి ఒక భావన ఉన్నది చూసారా, అదే వారికి ఉన్నటువంటి సౌందర్యం. చెయ్య తిరువాదిరై ఎంతో విలక్షణమైనటువంటి ఆర్ద్రా నక్షత్రం. ఆదిరై తాన్ శివందిరే ఇరుప్పదు. చెయ్య అంటే ఎర్రగా ఉన్నటువంటిది అని చెబుతున్నారు. ఏమిటట అది అంటే తిరువాదిరై తాన్ శివందిరే ఇరుప్పదు. செய்ய வடிவையுடைய ஸ்ரீமான் அவதரிக்கையால் அதுவும் அப்படியே இருக்கே. చెయ్య తిరువాదిరై ఎర్రటి
తిరు ఆర్ధా నక్షత్రము అని చెప్తూ, ఎందుకట చెయ్య తిరు ఆదిరై అంటే ఆరుద్ర నక్షత్రం ఎర్రగా ఉంటుందట. ఎందువల్ల? ఎర్రని దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి శ్రీమంతులైనటువంటి ఎంబెరమానాలు అవతరించటం వల్ల ఆ తిరు నక్షత్రం కూడా అదే రీతిగా ఎంబెరమానాల వలె ఉంటుంది ఆ నక్షత్రం కూడా అని. சுபகா ஸ்ரீமான் என்னுமா போலே செய்யதோர் ஞாயித்தின் படியாய்த்து ఎవరు పడియం. సుభగహ శ్రీమాన్ అంటే చెయ్యదోర్ జ్ఞాయుడు అని, ఎర్రని అద్వితీయుడైనటువంటి సూర్యుడి వలె ఉంటుంది అని వీరి విగ్రహం కూడా చెప్తూ, శివందు ఒలియ నెడియరాయ్, ఎర్రగా ఒలియ బలంగా, నెడియరాయ్ బాగా ఉన్నతులుగా అని కదా. వీరిని తిరుక్కచ్చి నంబి గారు కూడా రామానుజుల వారి యొక్క రూపాన్ని కొనియాడింది. శివందు ఒలియ నెడియరాయ్ ఎన్నిరే నంబిயும் అరుడిచ్చేదు. అదిగో చెయ్యదోరు న్యాయత్తు, ఎర్రటి లేత కిరణాలు కలిగినటువంటి సూర్యుడు వలె కదా వీరి ప్రకారము అంటూ. అంటే సూర్యుడు ఎర్రటి కిరణాలు కలిగి ఉంటాడు, అవి ఎప్పుడు బాలసూర్యుడుగా ఉన్నప్పుడు. అదే బాగా మధ్యాహ్న సమయంలో అంటే తీక్ష్ణంగా ఉంటాయి ఆయన కిరణాలు. కానీ బాలసూర్యుడిగా ఉన్నప్పుడు ఆ కిరణాలు తీక్ష్ణతని కలిగి ఉండవు. ఎలా ఉంటాయి? మనకి ఆహ్లాదాన్ని కలిగించేటట్లుగా ఉంటాయి. అలాంటిది కదా వీరి యొక్క ప్రకారము కూడా అని శివందు ఒలియ నెడియరాయని తిరుక్కచ్చి నంబి గారు కూడా వీరిని కొనియాడారు కదా అంటున్నారు. అలాంటి ఎంబెరమానాలు అవతరించినటువంటి చైత్రమాసంలోని ఈ ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది 10 మంది ఆళ్వార్లు అవతరించిన ఆ నక్షత్రాలన్నింటికంటే కూడా చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే మనందరం ఉజ్జీవించడానికి కారణమైనటువంటిది అని చెప్తున్నారు ఈ పాసనలో. ఆళ్వార్గల్ తాంగల్ అవతరిత్తనాల్களிலும் வாழ்வானால் நமக்கு மண்ணுலகீர் ஏஷ்பாரும் உய்யை திராசர உதித்தருளும் சித்திரையில் செய்ய తిరుఆదిరై. 29వ పాసనం ఏం చెప్తున్నారు ఇందులో? 29ஆம் பாட்டு. இரண்டு பாட்டாலும் இதனுடைய வைபவத்தை சர்வச்சேதனரும் அறியும்படி உபதேசித்தருளினவர். இப்பாட்டில் அவர்களை காட்டிலும் தம் உபதேச நிரபேட்சமாகவே முந்துத்த நெஞ்சாய் திருந்திருக்கிற தம் திருவுள்ளத்தை குறித்து இதன் வைபவத்தை சஹృదயமாக సదానుసంధానం పన్నుంబడి అరుడి చేయగిరార్. మరలా ఈ పాసురాన్ని తమ మనసుకి ఉపదేశం చేస్తున్నారు మన వాళ్ళ మామూలు. కింద 2 పాసురాల ద్వారా ఈ ఆరుద్ర నక్షత్రం యొక్క వైభవాన్ని చేతనులందరూ తెలుసుకునేటట్లుగా ఉపదేశం చేశారు మన వాళ్ళ మామూలు. ఈ పాసురంలో వాళ్ళకంటే కూడా తమ ఉపదేశ నిరపేక్షమాగవే ముందుత్తనెంజాయ్, ఏ ఉపదేశం చేయకుండానే ఇలాంటి ఎంబెరుమానాల్లో అవతరించినటువంటి ఆ నక్షత్ర వైభవాన్ని అనుభవించడానికి ముందుగా ఉన్నటువంటి మనస్సుని తిరుందిరిక్కిర తిరువుళ్ళత్తై గిరితు ముందుత్తనెంజాయ్ అన్నట్టుగా ముందుగా తానే ఏమిటి ఈ ఎంబెరుమానాల యొక్క వైభవాన్ని మనం అనుభవిద్దామని ముందుగా ఉన్నటువంటి ఆ మనస్సు గారి గురించి ఇదిన్ వైభవత్తై ఈ ఆరుద్ర నక్షత్రం యొక్క వైభవాన్ని సహృదయమాగా అదిగో మనస్ఫూర్తిగా సదా అనుసంధానం పన్నుంబడి, అమ్మా మనస్సా ఇదిగో ఇలాంటి ఎంబెరుమానాల యొక్క అవతార నక్షత్రమైనటువంటి ఈ ఆరుద్ర నక్షత్రాన్ని ఎప్పుడు అనుసంధానం చేసుకోవమ్మా నువ్వు అని చెప్తున్నారట తమ మనసు గారితోటి ఈ పాసనలో మనవాళ్ళ మామూలు. ఎందయతిరాసే இவ்வுலகில் என் தமக்கா ஒந்து உதித்தனால் என்னும் வாசினால் இந்த திருஆதிரை தன்னின் சீர்மைதனை நெஞ்சே உருவாமல் எப்பொழுதும் ఓరు. ఎందయతిరాసర్ మనకు స్వామి అయినటువంటి మాకు తండ్రి అయినటువంటి ఎంబెరుమానాలు ఇవ్వులగిల్ ఎంతమక్కా వందు ఉదిత్తనాలు ఎన్ను ఈ భూలోకంలో మనను ఉద్ధరించడం కోసమే వచ్చి అవతరించినటువంటి రోజు నక్షత్రం అని వాసీనాల్ ఆ విశేషం చేత ఇంత తిరుఆదిరై తన్నిన్ సీర్మైదనైనంజే ఈ తిరు ఆర్ధా నక్షత్రం యొక్క గొప్పతనాన్ని నింజే ఓ మనస్సా ఒరువామల్ విడిచిపెట్టకుండా ఎప్పుడూ ఓర్ అన్ని కాలాలలో కూడా అనుసంధానం చేస్తూ ఉండవమ్మా అని చెప్తున్నారు మనస్సు గారికి. వ్యాఖ్యానం ఎందయతిరాసే
అని ఆరంభించి நம்முடைய సత్తాదిగడుక్కెల్లాం కారణమాయ్ ఇటిగడుక్కునాదరాన ఎంబెరుమానార్. మన యొక్క సత్తలన్నింటికీ కారణమైనటువంటి వారు, ఎదులకి నాదులైనటువంటి రామానుజులు వారు இவ்வுலகில் என் தமக்காய் வந்துதித்தா. இவ்வுலகில் சம்சாரிகளும் கூட குச்சித்து கால் வாங்க வேண்டம்படியான சம்சாரத்திலே ఎంతమక్కాయ్ వందు ఉదిత్త ఎందయ్యాన మురయ్యాలే. ఇవ్వులగిల్ ఎంతమక్కాయ్ వందు ఉదిత్తదు. ఈ సంసారులు కూడా దీని గురించో భయపడి కాలు వెనకడుగు వేసేటట్లుగా ఉన్నటువంటి ఈ సంసారం, ఈ లోకంలో ఎందయ్యాన మురయ్యాల మనకి తండ్రి కావటం చేత ఇవ్వులగిల్ ఈ లోకంలో ఎంతమక్కాయ్ వందు ఉదిత్తదు. ఎందుకు అవతరించారని, ఎంతమక్కాయ్ మన కోసమనే వచ్చి ఉదిత్తదు అవతరించింది. ఎందుకు? ఎంతమక్కాయ్ మన గురించే. ఇప్పటి ఇంద కొడుగులగత్తిలే అవతరిక్కైకు వేరొరు హేత్వంతరం ఎల్లై. అసలు వారు వచ్చి అవతరించడానికి ఇంకా వేరే కారణమేం కనబడట్లేదండి. ఎందుకు అవతరించారు? మన యొక్క ఉజ్జీవనం కోసమే వచ్చి అవతరించారు వారు. మాయుం ఎన్నావియై వందు ఎడుక్కైక్కాగ ఆయిత్తు. இராமானுஜன் இப்படியில் பிறந்தது மத்தெல்லை காரணம் பார்த்திடలే. ఆయుం ఎన్ ఆవియై వందు ఎడుక్కైక్కాగ. అదిగో నా ఆత్మని నన్ను ఉజ్జీవింప చేయటం కోసమే ఈ లోకంలోకి వచ్చి అవతరించారు అని తిరువరంగత్తమదనాలు రామాంజనోత్తందాదులో కారణం ఇంకోటి హేత్వంతరం ఇల్లై, ఇంకో కారణం ఏం లేదండి అని వారు తిరువరంగత్తమదనాలు సాయించినట్లుగా మత్తిల్లై కారణం పార్తిడలే, ఇంకో కారణం ఏం కనబడట్లేదండి వారు ఈ లోకంలోకి వచ్చి అవతరించడానికి అని ఎవరికం ఇరుక్కిరదు. అలానే వీరికి కూడా, మనవాళ్ళ మామూళ్ళకు కూడా తిరువరంగత్తమదనాలు ఏ రీతిగా అయితే నన్ను ఉజ్జీవింప చేయటం కోసమే ఎంబెరుమానాలు ఈ లోకంలోకి వచ్చి అవతరించారో, అలానే నన్ను ఉజ్జీవింప చేయటం కోసమే ఈ లోకంలోకి వచ్చి వారు అవతరించారు అని మనవాళ్ళ మామూలు కూడా భావిస్తున్నారు అని என்கிறபடியே எவர்க்கு இருக்கிறது. கோபத்தில் விழும் குஜவியுடன் குதித்து எண்ணு தொடங்கி எதிராசர் தம்பிறக்கை என்னை உயப்பதா என்னும் எந்த எதிராசர் எம்மை எடுத்து அழிக்க வந்த ఎన్నిరే ఇవర్ వాచికமாக అరుడి చేదరు. అదిగో నూతిలో పడిపోయినటువంటి బిడ్డని అనుసరించి నూతిలో దూకేటువంటి తల్లి వలె ఎతిరాచర్తం పిరక్కై ఎన్నయ్యం ఉయప్పదా ఎన్ను. ఆ రామానుజులు వారి పుట్టుకే నన్ను ఉజ్జీవింప చేయటానికండి అని ఎంద ఎతిరాసర్ ఎమ్మై ఎడుత్తు అళిక్క వంద. అదిగో ఎంద ఎతిరాసర్ మా స్వామి అయినటువంటి రామానుజులు ఎమ్మై ఎడుత్తు అళిక్క వంద, నన్ను ఈ సంసారం అనే కోపంలో నుండి బయటగా తీసి రక్షించటం కోసమని కదా ఎవరు అని వీరు ఆర్తి ప్రబంధంలో వాచిక రూపంగా అనుగ్రహించారు. ఎవరు? మన మనవాళ్ళ మామూలు. ఎంతమక్కాయ్ వందుదిత్తనాళెన్నుం వాసీనాల్. ఎంతమక్కాయ్ మన కోసమనే వారు వచ్చి అవతరించినటువంటి నాల్జెన్నుం వాసీనాల్, రోజు అనేటువంటి విశేషము చేత நம்முடைய வெடியாவென்னரகான சம்சாரத்துக்கு ஒருவடு பிறக்கும்படி விண்ணின் தலத்து நின்னும் வீர் அளிப்பானாய் மண்ணின் తలత్తు ఉదిత్తనాల్ ఎన్గిర విశేషత్తినాలే. అదిగో మన యొక్క వెడియావెన్నరకమాన దుఃఖాలని కలుగ చేసేటువంటి క్రూరమైనటువంటి ఈ నరకముతో, ఈ నరకం అనేటువంటి ఈ సంసారము నుండి ஒரு విడువు పెరుక్కుంబడి, అదిగో మనకి విడుదల కలిగేటట్లుగా విண்ணின் తలత్తు నిన్ను ఆ శ్రీవైకుంఠము నుండి వీడు అడిప్పానాయ్ మణ్ణిన్ తలత్తు ఉదిత్తనాల్, ఆ పరమపదాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో అవతరించినటువంటి రోజు అని తిరువరంగత్తమదనాలు అనుగ్రహి நம்முடைய வெடியாவென்னரகான சம்சாரத்துக்கு ஒரு விடுவு பிறக்கும்படி விண்ணின் தலத்து நின்னும் வீடு అళిప్పానాయ్ మణ్ణి తలత్తు ఉదిత్తనాల్. అదిగో ఆ శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి అవతరించారు. ఎందుకు? మనకి సంసారం అనే ఈ
నరకం నుండి మనల్ని విడుదల చెయ్యటం కోసము అని இந்த తిరువాదిరై తన్నిన్ సీర్మైదనై, అలాంటి ఈ తిరు ఆర్ధా నక్షత్రం యొక్క సీర్మైదనై గొప్పతనాన్ని అనంతావతారత్తుక్కుం అడియాయ్ శంకర భార్కరే ఇత్యాదియాலும் భార్కర ఇత్యాదియాலும் இன்னோ எதிராசரி இத்தியாதியாலும் தலாந்தரங்களிலும் பேசும்படியான பெருமையை கௌரவத்து అనంతావతారత్తుక్కుం అడియాయ్. అనంతుడుగా ఉన్నటువంటి ఆయనే ఇదిగో ఈ ఎంబెరుమానాలుగా వచ్చారు అని శంకర భార్కర అని అదే ఆర్తి ప్రబంధంలో చెప్పినటువంటి ఆ పాసురాల్లో ఆ ఇతర మతాలన్నింటినీ ఇండో ఎతిరాశారు. అదిగో వాటన్నిటినీ నశింపచేసేటట్టుగా కదా ఈవేళ ఎంబెరుమానార్లు అని ఇతర ప్రబంధాల్లో కూడా చెప్పినట్లుగా స్థలాంతరంగళిం పేసుంబడియాన పెరుమయ్యాయి. ఇదిగో మనవాళ్ళ మామూలే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి మనవాళ్ళ మామూలే ఆర్తి ప్రబంధంలో ఇలా ఇతర మతాలన్నిటినీ నిరసింపచేయటానికే కదయ్యా నువ్వు ఈ లోకంలోకి వచ్చి అవతరించావు అని పాడినట్లుగా అలాంటి గౌరవాన్ని నెంజే ఉరువామల్ ఎప్పొజుదుం ఓ మనస్సా ఎప్పుడు విడిచిపెట్టకుండా ఎప్పొజుదుం ఎల్లప్పుడూ కూడా ఓర్ అనుసంధానం చేయి. ఇప్పటి స్వార్థమాగా అనుసంధిక్కుంబడి ఈ రీతిగా స్వ అర్థం అవతరిత్త తిరువాదిరయ్యునుడే మహత్తయ్యే మననం పండుగైకు పరికరమాన మనస్సే. ఓ మనస్సా ఏమిటో తెలుసా నీ యొక్క విశేషం ఇప్పుడు చెప్పమంటావా? ఇప్పటి స్వ అర్థమాగా అనుసంధిక్కుంబడి ఇలా అర్థముతో కూడి అనుసంధించుకునేటట్లుగా అవతరించిన ఇంద తిరువాదిరినుడయ ఈ తిరు ఆర్ధా నక్షత్రం యొక్క మహాత్మ్యాన్ని మననం చేసుకోవటానికి పరికరంగా ఉన్నటువంటి దానివమ్మా నువ్వు. ఇదిగో ఇలాంటి ఎంబెరుమానార్లు ఆ వెన్నింతలత్తు ఉదిత్తు అన్నట్టుగా శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి మనల్ని ఉజ్జీవింప చేయటానికే ఇదిగో ఈ సంసారం అనే ఈ నూతిలో పడి ఈ గొప్ప నరకంలో క్రూరమైన నరకంలో ఉన్నటువంటి మనల్ని బయటికి తీయటం కోసమే, బయటికి తీసి మనల్ని రక్షించటం కోసమే ఈ లోకంలోకి వచ్చి అవతరించారే ఎంబెరుమానార్లు. అలాంటి ఎంబెరుమానార్లు అవతరించినటువంటి ఆ ఆర్ధా నక్షత్రాన్ని మననం చేసుకునేటట్లుగా సహకరిస్తున్నటువంటి ఓ మనస్సా బా ఈవేళ నేను ఇలా నేను అనుసంధానం చేసుకోగలుగుతున్నానంటే కారణం ఎవరు? పరికరంగా ఉన్నదాన్ని నువ్వేనమ్మా అంటున్నారు మనవాళ్ళ మామూలు. ఇంత తిరువాదిరియునుடைய మహత్తయ్యే మననం పండుగైకు పరికరమాన మనస్సే. ఇలాంటి తిరు ఆర్ధా నక్షత్రం యొక్క వైభవాన్ని మననం చేసుకోవడానికి సహకరించేటువంటి ఓ మనస్సా అప్పడియే ఎత్తై విచ్చేరియామల్ సర్వకాలత్తిലും అనుసంధిత్తుపోరు. అదే రీతిగా అదిగో ఈ ఆర్ధా తిరు నక్షత్రం యొక్క వైభవాన్ని సర్వకాలత్తిലും సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోను అనేటట్లుగా ఇదిగో అనుసంధిత్తుపోరు అనుసంధానం చెయ్యమ్మా. ఇంద తిరువాదిరయ్యన్ను ఇదిల్ తమకు ఉండాన ఈడుపాడు ఇరుక్కిరపడి ఇంద తిరు ఆర్ధా నక్షత్రము అని చెప్పడం వల్ల తమకు ఉన్నటువంటి ఈడుపాటు ఆ విషయంలో ఉన్నటువంటి ప్రీతి ఇత్తాల్ ఆచార్యం సంస్మరేత్ సదా ఎన్నుమా పోలే அவர் அவதரித்த திருநக்ஷத்திர வைபவம் இவர்க்கு அனுஸ்மரணத்துக்கு உடலாயிருக்கிறது அதுக்கு అడి ఉపకార స్మృతిరే. ఎందుకండి ఈ తిరునక్షత్రాన్ని మనం ఎందుకు ఎల్లప్పుడూ అనుసంధానం చేసుకోమని మనం కాదు మనవాడ మామూలు తమ మనసుకారుతో ఏం చెప్తున్నారు? ఒరువామల్ ఎప్పుడుదుం ఓర్ ఓ మనస్సా దాన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా సర్వకాలాలలోనూ నువ్వు దాన్ని అనుసంధానం చెయ్యని చెప్తున్నారు కదా. ఎంచేత ఆచార్యుని సంస్మరేత్ సదా ఎప్పుడు మనం స్మరించుకుంటూ ఉండాలి అని చెప్పినట్టుగా వారు అవతరించినటువంటి తిరునక్షత్ర వైభవం వీరికి అనుస్మరణతుక్కువడలా ఇరుక్కిరదు. అలా ఆచార్యుని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలని చెప్పినట్లుగానే వారు అవతరించినటువంటి తిరునక్షత్రం వీరికి ఎప్పుడూ స్మరించుకోవటానికి తగినదిగా ఉన్నది అంటూ ఆ దుక్కువడి. ఎందుకండి ఆచార్యులు ఎంబెరుమానార్లు అవతరించారు వారు అవతరించిన తిరునక్షత్రం మనం ఎందుకండి ఎప్పుడు స్మరించుకోవాలంటే ఉపకార స్మృతి. ఇదిగో మాకు ఇలాంటి జ్ఞానం కలగటానికి కారణమైనటువంటి వారు ఆచార్యులే కదా. అలాంటి ఆచార్యుడి విషయంలో
ఉపకార స్మృతితోటి వారిని భావించడం మాత్రమే కాదండి, వారు అవతరించినటువంటి ఆ తిరునక్షత్రం కూడా మనం ఎప్పుడూ స్మరించుకోవలసినటువంటి విషయమే అని చెప్తున్నారు మన వాళమాములు ఈ పాసులు. ఎందయ తిరాతరి ఉలగిల్ ఎంద మక్క ஒந்து உதித்த நாளென்னும் வாசினால் இந்த திருவாதிரை தன்னின் சீர்மைதனை நெஞ்சே உருவாமல் எப்பொழுதும் ஓரு. 30వ பாசுரம். 30ஆம் பாட்டு. கீழ் அந்தமிழால் நற்கலைகள் ஆய்ந்துரைத்த ஆழ்வார்கள் என்று தொடங்கி இவ்வளவாக ஆழ்வார்கள் அவதரித்த நாள் ஊர் திங்கள் அடைவு திருநாமங்களும் அவர்கள் செய்த வாழ்வான திருமொழிகள் என்கிறபடியே ஆழ்வார்கள் தொடக்கமானார் வைபவங்கள் எல்லாவற்றையும் எல்லாரும் அறியும்படி அதிஸ்புடமாக அருளி செய்தவர். அவ்வோபாதி அவர்கள் அவதரித்த தேசமும் அயோத்தியா மதுராதிகளோபாதி ஆதரணீயங்களாக இயாலே அத்தையும் அருளி செய்ய வேணும் என்று திருவுள்ளம் பற்றி அவத்தை அடைவே 4 பாட்டாலே அருளி செய்வாராய். அதில் இப்பாட்டில் பொய்கையார் தொடங்கி 5 பேருடைய అవతరణ స్థలంகளை అరుళి செய்கிறார். ఇప్పటి వరకు ఏం చెప్పారు? అంతమిజాల్ నర్కలైగల్ ఆయిందురైత ఆళ్వాர்கள். అది అందమైనటువంటి తమిళ భాషలో విలక్షణమైనటువంటి దివ్య ప్రబంధాలని అనుగ్రహించినటువంటి వారు ఆళ్వార్లు అని ఆరంభించి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అవతరించినటువంటి ఆ దేశము, ఊరు, మాసాలు, వారికి ఉన్నటువంటి తిరునామాలు, వాళ్ళు చేసినటువంటి ఉజ్జీవనాలు, చెప్పినటువంటి శ్రీ సూక్తులు అన్నీ చెప్పినట్టుగా ఆళ్వార్గల్ తొడక్కమానారు వైభవంగల్ ఎల్లావత్తయం. అదే ఆళ్వార్ల యొక్క వైభవాలన్నింటినీ అందరూ తెలుసుకునేటట్లుగా మిక్కిలి స్పష్టంగా అనుగ్రహించారు మనవాళ్ళ మామూలు. అంటే ఇప్పటి వరకు ఏమిటి, వారు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ మాసంలో, ఏ నక్షత్రంలో అవతరించారు, ఏ మాసంలో అవతరించారు, వారి వైభవం ఏమిటనేది ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అలానే ఇప్పుడు ఏం చెప్తున్నారు? అవ్వోపాది, వారు అవతరించినటువంటి మాసము, నక్షత్రము, వారి వైభవము, ఆ మాసంలోనే అవతరించినటువంటి ఇంకా మిగతా ఆచార్య పురుషులు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడేం చెప్పబోతున్నారు? అవ్వోపాది, వాటితో పాటుగా మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి ఆళ్వార్ల గురించి. ఏమిటవి? వారు అవతరించినటువంటి దేశాన్ని, అంటే అయోధ్య, మధుర అని 7 మోక్ష క్షేత్రాలు ఉన్నాయని చెప్తారు కదా, అలానే ఆళ్వార్లు అవతరించినటువంటి వారి అవతరణ స్థలాలు కూడా మనకి ఆదరణీయాలు కావటం చేత వాటిని కూడా అనుగ్రహించాలని భావించినటువంటి మనవాళ్ళ మామూలు వరుసగా 4 పాసురాలతోటి వారు అవతరించినటువంటి అవతార స్థలాలని అనుగ్రహిస్తున్నారు. అందులో ఈ పాసురంలో పొయ్యిగయ్యారు దగ్గర నుంచి పొయ్యిగయ్యారు 5గురు యొక్క అవతార స్థలాల్ని అనుగ్రహిస్తున్నారు. 5గురు అంటే ఎక్కడి వరకు వస్తారు? నమ్మాళ్వార్ల వరకు. పొయ్యిగై పూదత్త పేయాళ్వార్, తర్వాత తిరుమశ్శయ్యాళ్వార్, నమ్మాళ్వార్, 5గురు యొక్క అవతార స్థలాల్ని చెప్తున్నారు అనుకోవాలి. మరి ఇందులో చూద్దాం பாசுரம் చూశాక. எண்ணரும் சேர் பொய்கை முன்னோர் இவ்வுலகில் தோன்றிய ஊர் வன்மை மிகு கச்சி மல்லை மாமயிலை மண்ணியில் நீர் தேங்கும் குறையலூர் சீர்கலியன் தோன்றிய ஊர் ఓంగుం ఉరయూరు పాణనూరు. 5గురు అంటే వరుసగా కాదండి, పాణనూరు అని చెప్తున్నారు కాబట్టి నమ్మాళ్వార్ల అవతారం చెప్పలేదు ఇందులో. పాణనూరు తిరుప్పాణాళ్వార్ల చెప్తున్నారు అనమాట. అయినా అర్థం చూశాక తెలుసుకుందాం ఏం చెప్పారు. ఎన్నరం సేరు, లెక్కించటానికి వీలు కాని కళ్యాణ గుణాలు కలిగినటువంటి పొయ్యిగై మున్నోరు, పొయ్యిగయ్యాళ్వారు మొదలైనటువంటి మొదలాళ్వార్లు 3 ఇవ్వులగిల్తోన్నియ ఊరు. ఈ లోకంలో వారు అవతరించినటువంటి దివ్య దేశాలు ఏమిటో తెలుసా? వన్మై మిగు, కచ్చి, మల్లై, మామయిలై. కచ్చి అందమైనటువంటి కాంచీ నగరము, మల్లై అంటే తిరుక్కడల మల్లై, అదే మహాబలిపురము, మామయిలై అంటే గొప్పదైనటువంటి మైలాపూరు. అలాగా మణ్ణియల్ మణ్ణిల్ అంటే మణ్ణి అనే నదిని కలిగినటువంటి నీరు తేంగుం వ్యాపించి ఉండేటువంటి కురయ్యలూరు, తిరుకురయ్యలూరు,
సీర్ కళ్యాణ గుణాలతోటి పూర్ణులైనటువంటి కలియన్ తిరుమంగయ్యాళ్వారు తోన్నియా అవతరించినటువంటి ఊరు దివ్యదేశం. అంటే ఇందులో ఎవరెవరి తర్వాత ఓంగుం ఆళ్వార్ల అవతారం చేత వచ్చిన ఔన్నత్యాన్ని కలిగినటువంటి ఉరయ్యూరు పాణం తిరుప్పాణి ఆళ్వార్లు అవతరించిన ఊరు దివ్యదేశము. మొదలాళ్వార్ల ముగ్గురువి తిరుమంగయ్యాళ్వార్ల యొక్క అవతార స్థలమైన తిరుక్కురయ్యలూరు, తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క అవతార స్థలమైన ఉరయ్యూరుని ఈ 5 చెప్పారు ఈ పాసురంలో. எண்ணரும் சேரு என்று தொடங்கி அதாவது பரிகணனத்துக்கு முடியாதபடியான கல்யாణ గుణங்களை ఉడయ్యరాన మొదలాల్వారుகள் మూవరం లెక్కించి చెప్పడానికి వాచామ గోచరమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి మొదలాల్వార్లు ముగ్గురు ఎన్నిల్ తొల్పుగల్ పోలే పద్మభవోపి అగణ్యంగళాయిరే ఎవరగల్ గుణంగల్ ఇరుప్పదు. ఎన్నిల్ తొల్పుగదని పరమాత్మ విషయంలో ఆళ్వార్లు చెప్పినట్లుగా అదిగో పద్మభవోపి అంటే ఎవరు బ్రహ్మగారు కూడా లెక్కించడానికి సాధ్యం కానటువంటి గుణాలు కలిగినటువంటి వారు ఎవరు? ఈ మొదలాళ్వార్లు. முதலாழ்வார்லு అని இப்படி அகண்ய குணகண மகாவைபவத்தை உடையரான இவர்கள் இந்த జగత్తిలే ముందు అవతరిత్తడిన ఊరుகள் ఇన్నదు ఎన్గిరార్. ఇలాంటి లెక్కించడానికి సాధ్యము కానటువంటి గుణగణాలు కలిగిన గొప్ప వైభవం కలిగిన వీరు వచ్చి ఈ లోకంలో అవతరించినటువంటి ఊరేమిటో తెలుసా? ఇవండి అంటున్నారు. వన్మైమిగు కచ్చిమల్లై మామైలై ఎన్ను అదావదు మహానగరంగళాన కాంచాది నగరత్రయముం కీజుభుక్తరాన మూవరుడయவும் అవతరణ స్థలంగల్ ఎన్గై. మహానగరాలు అని చెప్పబడేటువంటి కాంచి మొదలైనటువంటి నగరత్రయము 3 నగరాలు కింద చెప్పబడినటువంటి ముగ్గురు యొక్క అవతరణ స్థలాలు. కచ్చి కుమిక్క వన్మయ్యావదు కాంచీపురంలో పుట్టారు వీరు. గొప్ప ఔదార్యం కలిగినటువంటి ఊరు అంటున్నారు కదా. நிறைந்த சீர் நீர் கச்சி என்னும்படி తిరుపతిగడాలే நிறைந்த సీరై ఉడైతాయ్. కాంచీ పట్టణానికి ఏది గొప్ప ఔదార్యము, వన్మై సౌందర్యము, ఔదార్యము, గొప్పతనము అని చెబుతున్నారు కదా. ఏమిటట అది? నిరైంద సీరు నీరు కచ్చి నిండిపోయినటువంటి కళ్యాణ గుణ అంటే దివ్య దేశాలతోటి నిండిపోయినటువంటి గొప్పతనం అట కాంచీపురానికి. అందుకనే కాంచీపురం వెళ్ళామంటే ఎన్ని దివ్య దేశాలండి మనకి? ఎన్నుంబడి తిరుపతి గడాలే నిరైంద సీరై ఉడైతాయ్. తిరుపతి గడాలే తిరుపతులతోటి గుణాలు నిండిన విశాలమైన కాంచీ నగరం అని చెప్పడం ఎందుకయ్యా అంటే తిరుపతులతోటి నిండి ఎన్ని దివ్య దేశాలు ఆ కాంచీపురంలో ఒక్కరోజు ఉన్నామంటే 13 దివ్య దేశాలు ఎన్నో సేవించచ్చు అని చెప్తాం కదా. అలాంటి దివ్య దేశాలతో నిండిపోవటం అనేటువంటి గొప్పతనాన్ని కలిగింది కాంచీపురం. అழகாய கட்சி என்கிறபடியே నగరాలంకారంగళయ్యం ఉడైతా ఇరుక్కై. అందమైనటువంటి కాంచీపురం అండి. సౌందర్యము దివ్య దేశాలతో నిండటం అనేటువంటి ఒక సౌందర్యము, అంతేకాదు నగర అలంకారాలు కూడా కలిగినటువంటిది ఈ కాంచీ పట్టణము అని. నిండాన్ ఇరుందాన్ కిడందార్ కుయల్ అన్రో మన్నార్ పొజిల్ కచ్చిమాన్ భూ ఎన్నుం సొల్లక్కడవదిరే. నిండాన్ ఇరుందాన్ కిడందార్కు ఇయల్ అందో. ఆయన నిల్చుని ఉన్నటువంటి ఆయనకి, కూర్చుని ఉన్నటువంటి ఆయనకి, శయనించి ఉన్నటువంటి ఆయనకి ఇయల్ అందో మన్నారు పొజిల్. అదిగో శయనించినటువంటి స్వామిని ఎక్కడ? ఏదోక్తకారి సన్నిధిలో. అలా కంచికి వచ్చి అవతరించినటువంటి ఆళ్వార్లను అందో మన్నారు పొజులు కచ్చి మాన్బు అని. అదిగో అలాంటి 6 పొజులు పరిపూర్ణమైనటువంటి తోటలతోటి నిండి ఉన్నటువంటి ఆ కాంచీ పట్టణం అని చెప్పినట్లుగా అన్నిక్కే లేక கச்சி வெக்காவில் கிடந்த சர்வேஸ்வரனையும் கச்சி நகர் ஒன்றிருத்த ஆழ்வாரையும் సంసారిగడం కండు వాഴുంబడి ఉపకరిత్తు కొండిరుక్కిర ఔదార్యమాగవుమాం. అదిగో అలాంటి నిల్చున్నటువంటి ఆయన్ని, కూర్చున్నటువంటి ఆయన్ని, శయనించినటువంటి ఆయనకి స్థానముగా కదా
ఈ కాంచి తోటలతో నిండిన కాంచి పట్టణం ఉన్నది అని చెప్పినట్టుగా అలా చెప్పచ్చు. కచ్చి వెక్కావిల్ తిరువెక్క అనేటువంటి దివ్యదేశం ఉన్నది కదా, అదే యథోక్తకారి సన్నిధి. అక్కడ శయనించి ఎలా ఉంటాడు ఈయన? తిరుమశయ్యాల వాళ్ళ యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఇదిగో రివర్స్ లో శయనించి ఉంటాడు కదా, అలాంటి సర్వేశ్వరుణ్ణి కచ్చినగర వందుదిత్త ఆల్వారయ్యం. ఎవరిక్కడ అవతరించినటువంటి వారు? పొయ్గయ్యాళ్వారు. ఈ కాంచీ పట్టణంలో వచ్చి అవతరించిన ఆళ్వాలని సంసారిగలు కండువాజింబడి, ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ జీవులంతా సేవించి ఉజ్జీవించేటట్లుగా ఉపకరిస్తుకొండిరుక్కిర ఔదార్యమాఘోమా, ఉపకరిస్తూ ఉన్నటువంటి గొప్ప ఔదార్యము ఇది కాంచీ పట్టణానికి ఔదార్యం. ఏమిటి? 3 విశేషణాలు చెప్పారు. ఒకటి, కాంచీ పట్టణంలో అనేక దివ్యదేశాలు ఉండటం అనేటువంటి సంపద, అందమైనటువంటి అలంకారాలు కలిగినటువంటి సంపద, ఇంకా నిల్చున్నాయన, కూర్చున్నాయన, పడుకున్నాయన, అందరికీ వాసస్థానమైనటువంటి కాంచీపురం అని చెప్పినట్టుగా అలాంటి కాంచీపురంలో సేన తిరుక్కోలంలో యథోక్తకారి సన్నిధిలో వేంచేసి ఉన్నాడే పెరుమాళ్ళు. ఆ పెరుమాళ్ళ వల్ల ఒక వైభవం. అలాంటి ఆ కాంచీపురంలో ఆళ్వార్లు వచ్చి అవతరించడము, అలా ఆళ్వాళ్ళని అలా సేవించటువంటి యథోక్తకారి పెరుమాళ్ళని సేవించడం వల్ల ఈ జీవులకు ఉజ్జీవనము. అలాగా లోకంలో ఉన్న వాళ్ళు ఉజ్జీవించేటట్లుగా పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు ఆ కాంచీపురంలో. అలానే ఆళ్వార్లు అవతరించారు. అలాంటి స్థానమై ఇదిగో లోకులందరికీ ఉజ్జీవనానికి కారణమవుతుంది ఈ కాంచీపురము. అలాగ మల్లై కచ్చిక్కిడందవనూర్ ఎన్న అనంతరత్తిలే కడల్ మల్లై తలసేనం ఎన్నారిరే. కచ్చిక్కిడంద అవనూర్, ఆ కాంచీపురంలో శయనించినటువంటి ఆయన వేంచేసి ఊరు అని చెప్పిన తర్వాత కడల్ మల్లై తలసేనం ఎన్నారిరే. కడల్ మల్లై తలసేనం, తలసేన పెరుమాళ్ళు తిరుక్కడల మల్లై అనేటువంటి దివ్యదేశం. తత్సమానమాన కడల్ మల్లై, తత్సమానమాన కడల్ మల్లై, దానితోటి సమానమైనటువంటి కడల్ మల్లై తిరుక్కడల మల్లై. వంగత్తాల్ మామణి వందు ఉన్ని మున్నీరు మల్లయ్యా ఎన్నక్కడవదిరే. అదో కడల మల్లై తలసేనం అంటే ఎలాంటిది? అది ఓడలతోటి, వంగత్తాల్ ఓడలతోటి గొప్ప రత్నాలను తీసుకొని వచ్చి చేర్చేటువంటి సముద్ర తీరంలో ఉన్నదట ఈ తిరుక్కడల మల్లయ్య అనేటువంటిది. అలాగా இல்லை இல்லாதா ஜீவ ஈஸ்வரங்களையிரே உந்தி கொண்டிருக்கிறது. அதாவது சேதத்தால் முத்துக்கள் சேரும் கடல் மல்லை பூதத்தாரையும் கடல் மல்லை தலசேன துறைவாரையுமிரே கொண்டு కొజుక్కిరదు తాము మామయిలై అన్నారిరే. ఏం చెప్తున్నారు? విలయిల్లాద, వెలలేనటువంటి జీవ ఈశ్వరంగళయిరే, జీవులను ఈశ్వరుని కదా, పూదత్తాళ్వాళ్ళను జీవ ఈశ్వరులను ఉందికొండిరుక్கிறது, ఇద్దరిని తనలో చేర్చుకొని ఉన్నటువంటిది ఈ దివ్యదేశము. అంటే ఏమిటట? సీదత్తాల్ ముత్తుక్కడుం సేరుం కడలమల్లై పూదత్తారయ్యం. అదో సీతత్తాల్, సీదత్తాల్ అంటే ఏం చెప్పాలి? చల్లని ముత్యాలు చేరేటువంటి తిరుక్కడల మల్లైలో అవతరించినటువంటి పూదత్తాల్ వాళ్ళని కడల మల్లై తలసైనత్తురై వారయ్యుమిరే కొండు కొజుక్కిరదు. ఆ కడల మల్లైలో వేంచేసినటువంటి స్థలసైన పెరుమాళ్ళని తలసైనత్తురై వారయ్యుమిరే, ఆ స్థలసైన పెరుమాళ్ళ యొక్క రేవుగా ఉన్నటువంటి ఊరు కదా ఇది. అంటే స్థలసైనత్తురైవార్ అనేటువంటి స్వామి, ఆయన పేరే అదట. స్థలసేన పెరుమాళ్ళు అనుకుంటున్నాం కదా మనం, కాదు, స్థలసేనత్తురైవార్ అని. అలాంటి పెరుమాళ్ళు, అలాంటి ఆళ్వార్లు ఇద్దరు వేయించేసి ఉన్నటువంటి స్థానం కనుక అది తాము మామయిలై, గొప్పదైనటువంటి అలా వాళ్ళిద్దరూ వేయించేసి ఉన్నటువంటిది. వారు కూడా తాము మామయిలై అన్నారిరే. మూడవది ఇంకా మామయిలై. మామయిలై అంటే ఎవరు? మైలాపూర్, పేయాళ్వార్ల యొక్క అవతార స్థలం. நீலோதம் வந்தலை கும்மாமயிலை என்னும்படி மகதாஹ்வயர் அவதரணத்துக்கு தகுதியான மகாநகரமான மயிலை ஒன்று உதைத்த வெண்திரைகள் இத்தியாதி அதுவும் அப்படியே யாயிருக்கை மாமயிலை நீள் ஓதம் వంతలైக்கும் మామయిలై ఎన్నుంబడి. నాన్ముఖం తిరువందాదిలో
తిరుమశ్రయాళ్వారు సాయించినట్లుగా నీళ్లు ఓదం వంతలైక్కుం మామయిలే. ఎలా ఉంటుందట అది? గొప్ప అలలు తాకేటట్లుగా ఉన్నటువంటి తిరువల్లికేణి అనే రీతిలో మహదాహ్వైలు అని చెప్పబడేటువంటి పేయాళ్వార్లు అవతరించడానికి తగినటువంటి గొప్ప ఊరు ఆ మైలాపూరు. అలాంటి ఒందురైత వెంతెరేఘర్, వారు తెల్లని అలలు వచ్చి తాకేటువంటి అలాంటి గొప్ప ఊర్లో కదా వీరు అవతరించారు. సీర్కలియంతో నియవూరు మణ్ ఇయల్ నీర్ తేంగుం కురయ్యలూరు. సీర్కలియన్, గొప్ప కళ్యాణ గుణాలు కలిగినటువంటి కలియన్ అని చెప్పబడినటువంటి తిరుమంగయ్యాళ్వార్లు అవతరించినటువంటి ఊరు మణ్ణియల్ నీర్ తేంగుం కురయ్యలూరు, తిరుక్కురయ్యలూరు. అదావదు கொண்ட சீர் தொண்ட கலியன் என்கிறபடியே ஞான பக்தியாதி கல்யாண குணங்களையும் அறம்பெறல் அன்பு புக்கிட்டு அடிமை பூண்டு எந்தா போனேன் என்னும்படி அத்தாலே உண்டான வாச்சிக காய்க ரூபமான கைங்கரிய సంపత్తయ్యేயும் உடையரான తిరుమంగయ్యాళ్వార్ ఎన్గై. అదిగో కొండసీర్ తొండ కలియన్, మంచి కళ్యాణ గుణాలు కలిగినటువంటి దాసులైనటువంటి కలియన్ అని చెప్పినట్లుగా, అంటే వైష్ణవ లక్ష్మి కలిగినటువంటి వారు ఈ తొండరడిప్పడి ఆళ్వార్లు. అలాంటి ఎన్గిరపడే జ్ఞాన భక్త్యాది కళ్యాణ గుణంగళయ్యం, జ్ఞానము భక్తి మొదలైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వారు అరంపెరల్ అన్బు పుక్కు ఇట్ట అడిమై పూండు ఎందు పోనేన్ అని పొందటానికి అరుదైనటువంటి భక్తిని కలిగి దాస్యాన్ని చేసి తరించాను అనే రీతిగా కలిగినటువంటి వాచిక కాయిక రూపమైనటువంటి కైంకర్య సంపదను కలిగినటువంటి వారు తిరుమంగయ్యాళ్వార్లు అని. అంతేకాదు ఎలాంటి వారు వీరు? సీర్కలియన్, సీర్కలియన్ వైష్ణవ సిరిని కలిగినటువంటి కలియన్ తిరుమంగయ్యాళ్వార్లు అనేటట్లుగా కలియన్ ఎన్నుంబడి అరుగాజీ முதலான అంగుళీయాది ఆభరణంగளையும் అపహరిత్తు అనంతరం అవనుక్కు సర్వస్వమాన పెరియ తిరుమంత్రత్తయ్యం పెత్తు శ్రీరాఘవమాం. ఏమిటి వీరుకున్నటువంటి సంపద అంటే అరుకాజి முதலான అంగుళీయాది ఆభరణంగளையும் అపహరిత్తు. ఏమిటి? అరుగా అంగుళీయము మొదలైనటువంటి ఆభరణాలను సైతం అపహరించి ఆ తర్వాత భగవంతుడికి సర్వస్వమైనటువంటి పెరియ తిరుమంత్రాన్ని కూడా పొందినటువంటి సంపద కలిగినటువంటి వారు ఈ తిరుమంగయ్యాళ్వార్లు అంటూ, அவளுக்கு திருவடி கொடுத்த திருவாழி மோதிரத்தோபாதேவனுக்கு ఆచార్యం ప్రసాదిత తిరుమంత్రము ఎన్నక్కడవదిరే. అవளுకు అంటే ఎవరికి? పెరియ పిరాట్టికి. ఏమిటట? సీతాదేవికి పెరియ పిరాట్టి సీతా పిరాట్టి కదా. అవளுకు తిరువడి కొడుత తిరువాడి మోదిరమోపాది, ఆ సీతా పిరాట్టికి సిరియ తిరువడి అనుగ్రహించినటువంటి ఆ మోదిరం ఉంగరము వలే కదా. ఇవనుకు ఆచార్యన్ ప్రసాదిత తిరుమంత్రము, వీరికి ఆచార్యుడు అందించినటువంటి తిరుమంత్రము. ఆచార్యుడు ఎవరిక్కడ? సర్వేశ్వరుడే కదా. అంటే సీతాపిరాటి హనుమంతుడు ఇచ్చినటువంటి ఆ ఉంగరం ఎలా ఉండేదట? సుదర్శనాల్వార్ ఆకారంలో ఉంటుందట. ఇతనికి ఏమనుగ్రహించాడు? ఆ ఉంగరంతో సహా అపహరిస్తే తిరుమంత్రాన్ని అనుగ్రహించాడు పెరుమాళ్ళు. అది వీరుకున్నటువంటి సంపద అని. ఇప్పటియాన అదృష్ట సంపత్తయుడయ్యరాన ఎవరు అవతరిత ఊరానదు. ఇలాంటి కనపడని సంపద కలిగినటువంటి వీరు అవతరించిన ఊరు తేంగుం పొరునల్ తిరునగరియై పోలే. తేంగుం పొరునల్ తిరునగరియై పోలే పొంగు పునల్ మణి ఎన్నుంబడియాన மண்ணியாத்திஞ்சல சமிருத்தியை உடைத்தான తిరుక్కురయ్యలూరు ఎన్గై. తేంగుం పొరుల్, మంచి తేట తేరినటువంటి నీతిని కలిగినటువంటి తిరునగరి వలె పొంగు పునల్ మణి, పొంగే నీతిని కలిగినటువంటి మణి నది అని చెప్పేటట్లుగా ఆ జల సమృద్ధిని కలిగినటువంటి తిరుక్కురయ్యలూరు అది వీరి యొక్క అవతార స్థలము అని. ఇంద జల సమృద్ధి ఆలేయిరే
కలిమిక్క సెన్నెల్ కదనియ్యం ఉడైతాయిరుక్కిరదు. ఇలాంటి జల సమృద్ధి ఉండబట్టే కదా కలిమిక్క సెన్నెల్ కదని. కలిమిక్క సెన్నెల్ కదని అంటే దున్నటము, నాటటము, కోయటము మొదలైన వాని వల్ల గొప్ప శబ్దాన్ని కలిగినటువంటి ఎర్రని ధాన్యాన్ని కలిగిన పొలాలను కలిగిన తిరుక్కురయ్యలూరంట. అంటే కలిమిక్క సెన్నెల్ కదని కురయ్యలు, అలాంటి ఎప్పుడు శబ్దాలతోటి నిండిపోయి ఉన్నటువంటి తిరుక్కురయ్యలూరు. ఏం శబ్దాలు? మంచి జల సమృద్ధి ఉన్నది, నీటి సమృద్ధి ఉండటం చేత ఎప్పుడు ఆ పొలాలని దున్నుకోవటము, విత్తనాలు నాటుకోవటము, పంట కోసుకోవటము, పంట నూర్చుకోవటము, ఇలాంటి శబ్దాలతోటి నిండిపోయి ఉండేటువంటి ఆ తిరుక్కురయ్యలూరు అని అందా. ఇది కలివయల్ తెన్నన్ కురుగూరై పోలే ఆయిత్తు. அந்த திருக்குறையலூர் தான் திருவாலி திருநகரையோடே சேர்ந்து அதில் ஏகதேசம் என்னலாம்படியாயிருக்கும் కలివయల్ తెన్నన్ కురుగూరై. కలివయల్ తెన్నన్ కురుగూరై అంటే సస్య సమృద్ధమైనటువంటి పొలాలను కలిగినటువంటి, అదిగో తిరుక్కురుగూరు కూడా అదే విశేషణాలు. తిరుక్కురుగూరు అంటే ఎవరిది? నమ్మాళ్ళవాళ్ళు అవతరించినటువంటి స్థానం. అలాంటి తిరుక్కురుగూరు ఎలా అయితే సస్య సమృద్ధితోటి ఉన్నదో అలాంటిదే ఈ తిరుక్కురయ్యలూరు కూడా అని చెప్తూ, ఆ తిరుక్కురయ్యలూరు ఎక్కడున్నది? తిరువాలి తిరునగర్ తోటి చేరి ఉండటం చేత ఆ తిరువాలి తిరునగర్లో ఇది కూడా ఒక భాగమా అన్నట్లుగా ఉండేటువంటి దేశం ఇది. ఇది తిరుమంగయ్యాళ్ళ యొక్క అవతార స్థలం. అలానే కురయ్యలూరు సీర్కలియంతో నియవూరు ఓంగుం ఉరయ్యూరు పాణనూరు ఇవై రెండుக்கும் ఉండాన మాస సేత్యం తిరునక్షత్ర సేత్యం ఉండిరే. అదిగో కురయ్యలూరు సీర్కలియంతో నియవూరు, అదిగో మంచి కళ్యాణ గుణాలు కలిగినటువంటి కలియన్ అని చెప్పబడేటువంటి తిరుమంగయ్యాళ్ళవారు అవతరించినటువంటి ఊరు కురయ్యలూరు. ఓంగుం ఉరయ్యూరు పాణనూరు, అదిగో ఉరయ్యూరు తిరుప్పాణి ఆళ్వార్ల అవతార స్థలము అని చెప్తూ, ఇవై రెండుక్కుం ఉండాన మాస సేత్యం, వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి చేరిక ఏమిటయ్యా అంటే ఒకే మాసంలో అవతరించడం. తిరునక్షత్ర సేత్యం ఉండిరే. తిరునక్షత్రం కూడా మొదటగా తిరుమంగయ్యాళ్ళవారి తిరునక్షత్రం వస్తుంది కృత్తిక, ఆ తర్వాత వెంటనే వస్తుంది రోహిణి నక్షత్రం 2. పాణనూరు ఓంగుం ఉరయ్యూరు ఇదుక్కు ఒక్కమావదు శేషత్వత్తుక్కు అనుగుణమాన ఉయిరంద కులத்தை உடையவர் అవతరిక్కయ్యాలు ఎంద ఉయర్తి ఎన్గై. శేషత్వానికి అనుగుణమైనటువంటి గొప్పతనాన్ని అంటే దాస కులాన్ని కలిగినటువంటి వారైనా తిరుప్పాణి ఆళ్వాళ్ళు అవతరించడం చేత కలిగినటువంటి గొప్పతనం ఈ పాణనూరికి. అందుకే கோஜியும் கூடலும் கோயில் கொண்ட கோவலர் என்னும்படி சர்வேஸ்வரன் உகந்து வர்த்திக்கும் திருப்பதியுமாய் திருவாழ்வுரந்தை என்னும் உறையூர் ஒல்லியார் என்னும் நிரூபகமாம்படி பிராட்டிக்கு உற்பத்தி ஸ்தானமாகையாலும் உண்டான உச்சாயமாகவுமாம். கோழியும் கூடலும் கோயில் கொண்ட கோவலர் என்னும்படி, అదిగో కోజియం కొడలం, కోజి అనేటువంటి ఉరయ్యూర్ని అంటే దక్షిణ మధురని నివాస స్థానంగా కలిగినటువంటి వాడు గోపాలుడు అని ఒకసారి గోపాలుడు అని చెప్పినట్టుగా సర్వేశుడు సంతోషంతో వర్తించేటువంటి దివ్యదేశం అట అది. అదే తిరువాజురందై ఎన్నుం, తిరువాజు ఉరందై ఎన్నుం అంటే ఉరయ్యూరు ఒల్లియారని నిరూపకం అయ్యేటట్లుగా నిరూపకం ఉరయ్యూరు ఒల్లియార్ ఎన్నుం నిరూపకమాంబడి పిరాట్టికు ఉత్పత్తి స్థానమాగయ్యాలే. అదిగో ఉరయ్యూరు నాచ్యారు ఉన్నారు కదా, అలా పిరాట్టికి ఉత్పత్తి స్థానం కావటం చేత కూడా వచ్చినటువంటి గొప్పతనం ఆ ఊరికి. అంటే ఆ ఊరికి 2 గొప్పతనాలు ఏమిటి? దాస సామ్రాజ్యాన్ని శేషత్వానికి అనుగుణమైనటువంటి గొప్ప కులంలో గొప్ప దాస సామ్రాజ్యాన్ని పొందినటువంటి తిరుప్పాణి ఆళ్వార్లు అవతరించడం చేత ఒక గొప్పతనము. ఇంకొక గొప్పతనం ఏమిటి? పిరాట్టికి ఉత్పత్తి స్థానం పుట్టుక స్థానం కావటం వల్ల కలిగినటువంటి గొప్పతనము. ఇప్పటి
అతిశయత్తై ఉడైత్తాను ఊరాయిత్తు, ఇవరుடைய అవతరణ స్థలం ఎంగై, ఇలాంటి గొప్పతనాన్ని కలిగిన ఊరు కదా వీరి యొక్క అవతార స్థలం. తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క అవతార స్థలం. ఇదుదాన్ తిరుముఖత్తురైకు ఎదిర్తురయ్యా ఇరుప్పదు, ఎదిరి విజి కొడుక్కైకు పాంగాన దేశమాయిత్తు. ఇదుదాన్ ఈ దివ్య దేశం అనేటువంటిది ఎలాంటిదట అంటే తిరుముఖత్తురైకు ఎదురుగా ఉన్నటువంటి రేవు అంటే సర్వేశ్వరికి ఎదురుగా ఉన్నటువంటి రేమనేమో మరి. అంటే శ్రీరంగనాథుడికి ఎదురుగా ఉండి సేవించడానికి అనుకూలముగా ఉండేటువంటి దివ్యదేశం అట. అందుకనే తిరుముఖత్తురైకు తిరుముఖత్తురైకు ఎదిరితురయ్యా ఇరుప్పదు. తిరుముఖం కలిగినటువంటి సర్వేశ్వరుడు ఎవరు? రంగనాథుడు. ఆయన్ని సేవించడానికి ఎదురుగా ఉన్నటువంటి దివ్యదేశం ఈ ఉరయూరు. ఇది ఈ దివ్యదేశానికి ఉన్నటువంటి గొప్పతనం. ఎదిరి విజి కొడుక్కైకు పాంగాన ఎదురుగా నిలబడి ఆయన్ని పొందటానికి సేవించుకోవటానికి తగినటువంటి దేశము కదా ఈ ఉరయూరు. ఈ పాసురంలో మొదలాళ్వార్లు ముగ్గురిని, తిరుమంగయ్య ఆళ్వార్లని, తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క అవతార స్థలాలను గురించి వాటి యొక్క వైభవాన్ని అనుగ్రహించారు ఎవరు? మనవాళ్ళ మామూలు ఈ పాసురంలో. எண்ணரும் சேரு பொய்கை முன்னோர் இவ்வுலகில் தோன்றியவோர் வன்மை மிகு கச்சி மல்லை மாமயிலை மண்ணில் நீர் தேங்கும் குறையலூர் சீர்கலியன் தோன்றியவோர் ஓங்கும் உரையோர் பாணனூர். ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்யத் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குரு
తిరువేంగడముడయాన్.